గీతా మధురిమలు అనన్య భక్తి. కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం అయిన అక్షర బ్రహ్మ యోగంలో తన థాట్ ఫ్లో నుంచి పక్కకు వెళ్ళి జీవితాంతం నిష్కామ ఉపాసన చేస్తున్న వ్యక్తి మరణకాలంలో కూడా ఈశ్వరుణ్ణే తలుచుకుంటే ఎలా క్రమముక్తి పొందుతాడో వర్ణించుకు వస్తున్నాడు. నిజానికి ఈ వివరణ అంతా అర్జునుడు వేసిన 7వ ప్రశ్నకి జవాబు. అర్జునుడు 7వ ప్రశ్నగా 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి, మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవటంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంటే అది ఏమిటి? 2, మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలడు? దానికి జవాబు కృష్ణ పరమాత్మ కొన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. మనం 14వ శ్లోకం చూద్దాం. ఇది ముగింపు శ్లోకం. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. మరణకాలంలో ఓంకారం జపించటం, ప్రాణాలను సుషుమ్న నాడి దగ్గర తీసుకురావటం చేయాలి సగుణ ఉపాసకుడు అని అంతకుముందు చెప్పాడు. అది ఎలా సాధ్యం అని సందేహం వస్తే దానికి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. నిజానికి ఈ జవాబు ముందే చూశాం కూడా. కేవలం అభ్యాసం వల్లనే అధ్యం అని చెప్పాడు. ఏమిటా అభ్యాసం? నావి అని విర్రవీగుతున్నవేవి నావి కావు, అవన్నీ పరమాత్మకు చెందుతాయి అనే నగ్న సత్యాన్ని జీర్ణించుకోవాలి. నేను అనేక మందితో కలిసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. వారిని నేను ప్రేమించాలి, ఆప్యాయత అనుబంధం చూపించాలి. కానీ వారు శాశ్వతంగా నా వారు కాదు, భగవంతునికి చెందుతారు అనే విషయాన్ని కలలో కూడా మర్చిపోకూడదు. వారితో ఎడబాటు తప్పని పరిస్థితి వచ్చినప్పుడు వారిని మన నుంచి భగవంతుడే దూరం చేస్తాడు. మనం లేకపోతే మన వాళ్ళు అనాథలైపోతారు, అవస్థలు పడతారు అని మనం చాలా బెంగ పెట్టుకుంటాం. కానీ శాస్త్రం ఒక్కటే చెప్తుంది, వారు బాగున్నారు అంటే అందులో మీ ప్రమేయం ఏమీ లేదు. మీరేమీ చెయ్యకుండానే వారు బాగున్నారు. మీరు లేకపోయినా బాగానే ఉంటారు. అందువల్ల వారి గురించి బెంగ పెట్టుకోకండి అంటుంది. యోగక్షేమం వహామ్యహం అని కృష్ణ పరమాత్మే అంతకుముందు హామీ ఇచ్చాడు. మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నా మీద భారం వేయండి అన్నాడు. అంతకన్నా ఏం కావాలి? అలా భారం వేయగలగడానికి కూడా చాలా సాధన కావాలి. యమాం నిత్యస స్మరతి. ఒకవేళ ఎవరైనా నన్ను నిరంతరం తలుచుకుంటే, నన్ను అంటే సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి తలుచుకుంటే, భగవంతునితో మనకి ఉన్న అనుబంధం శాశ్వతం అని అర్థం చేసుకోవాలి. అదే తోటి మానవులతో మన అనుబంధం అశాశ్వతం. మనుషులతో అనుబంధాన్ని ఆగంతుకం అంటారు. మన ప్రాథమిక అనుబంధం మనను భక్తులను చేస్తే, ఆగంతుక అనుబంధం మనను భర్తగా, తండ్రిగా, సోదరునిగా అనేక పాత్రలు ధరించేలా చేస్తుంది. ఈ పాత్రలను ధరించాలి, సాయశక్తులా పోషించాలి, కాదనటం లేదు. కానీ వాటి మాయలో పడి కొట్టుకుపోకూడదు. అనన్యచేతాః. అందువల్ల ఎవరైతే నిరంతరం మనస్సును నా మీదే నిలుపుతారో తస్య అటువంటి నిష్కామ ఉపాసకునికి పార్థ అహం సులభః. నన్ను గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. ధనం మీద వ్యామోహం ఉన్న భక్తుడు ఎలా నిరంతరం రూపాయల నామస్మరణం చేస్తాడో అలా భగవంతునిలో మనసు నిలిపిన ఉపాసకుడు నిరంతరం భగవన్నామస్మరణం చేస్తాడు. ఇదొక సూత్రం. మీకు జీవితంలో ఏది విలువైనదైతే దాన్నే ఎప్పుడూ తలుచుకుంటారు. నిత్యయుక్తస్య యోగినః. యోగినః అంటే సాధకుడు, ఇక్కడ ఉపాసకుడు నిత్యము నన్నే తలుచుకుంటాడు కాబట్టి అతనికి నేను తేలికగా లభిస్తాను. ఈ శ్లోకంతో 7వ ప్రశ్నకి జవాబు ముగించాడు కృష్ణ పరమాత్మ. 7వ ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయని ఇప్పుడే చూసాం. 7A, మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంటే అది ఏమిటి? జవాబు
మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవటం వల్ల పరమం పురుషం దివ్యం పొందుతాడు. అంటే సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి పొందుతాడు. అంటే మన హృదయంలో ఉండి సర్వవ్యాపకుడైన నిత్య చైతన్య స్వరూపాన్ని పొందుతాడు. క్రమముక్తి పొందుతాడు. 7b మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలడు? జవాబు, నిష్కామ భక్తుడు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మరణకాలంలో కూడా తలుచుకోగలడు.